ప్రీవియస్‌గా మనం ప్రైమరీ మెమరీ చూసాం. సో, ఈ సిరీస్‌లో ఏం చూస్తున్నాం అంటే, ఈ సెకండ్ యూనిట్ నుంచి మెమరీకి సంబంధించినయన్నీ చూస్తున్నాం. సో, మెమరీ హైరార్కీ చూసాం. ప్రైమరీ మెమరీ చూసాం. సో, కమింగ్ టు వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ మెమరీ ఏంటంటే, స్టోరేజ్ సిస్టమ్స్ ఆర్ సెకండరీ మెమరీ ఆర్ ఎక్స్టర్నల్ మెమరీ. సో, చాలా టైప్స్ ఆఫ్ పేర్లు ఉంటాయి దీనికి. సెకండరీ మెమరీ ఆర్ స్టోరేజ్ మెమరీ ఆర్ ఆక్సిలరీ మెమరీ. సో, ఎలాగైనా అడగొచ్చు క్వెషను. సో, గుర్తుపెట్టుకోండి, మిమ్మల్ని కన్‌ఫ్యూజ్ చేయడానికి ఎలాగైనా అడుగుతారు. సో, ఆక్సిలరీ మెమరీ అన్నా, సెకండరీ మెమరీ అన్నా, ఆహ్, లేపోతే ఎక్స్‌టర్నల్ మెమరీ అన్నా, ఏదైనా సరే ఈ స్టోరేజ్‌కి సంబంధించినవి వస్తాయి. సో, మనం ఫస్ట్‌లో ప్రీవియస్‌గా నేర్చుకున్నాం. ఏంటి? వెన్ ప్రైమరీ మెమరీ ఈస్ కాల్డ్ మెమరీ, సెకండరీ మెమరీ ఈస్ కాల్డ్ స్టోరేజ్. సెకండరీ మెమరీని స్టోరేజ్ అనుకుంటాం. సో, ఎందుకంటే స్టోరేజ్ పర్పస్ కోసం వాడతాం. ఏం స్టోరేజు? ఎయిదర్ మనకు టెక్స్ట్ అవ్వచ్చు, వీడియో అవ్వచ్చు, ఆడియో అవ్వచ్చు, ఏదైనా సరే డేటాని స్టోరేజ్ పర్పస్ కోసం, అంటే ఎంత పెద్ద లార్జ్ డేటా ఉందనుకోండి మన దగ్గర. సో, దానికి యూజ్ చే దే దాన్ని స్టోర్ చేయడానికి యూజ్ చేసే ఆటిల్నే స్టోరేజ్ సిస్టమ్స్ ఆర్ సెకండరీ మెమరీ ఆర్ ఆక్సిలరీ మెమరీ ఆర్ ఎక్స్టర్నల్ మెమరీ. ఇన్ని పేర్లున్నాయి దీనికి. సో, అసలు స్టోరేజ్ సిస్టమ్‌కి ఎగ్జాంపుల్స్ ఏంటి? హార్డ్ డిస్క్స్. మనం ఎక్కువ చూసిన హార్డ్ డిస్క్స్ ఉంటాయి కదా! హార్డ్ డిస్క్స్, ఆప్టికల్ డిస్క్స్ అంటే సీడీస్, డీవీడీస్ ఉంటాయి కదా! సో, అయ్యి. నెక్స్ట్ మ్యాగ్నెటిక్ డిస్క్స్. మ్యాగ్నెటిక్ డిస్క్స్ అంటే ఇదివరకు చిన్నప్పుడు ఒక రీల్ తోటి ఆడియో క్యాసెట్స్ వచ్చేయి, గుర్తున్నాయా? సో, ఆటిల్ని మ్యాగ్నెటిక్ డిస్క్స్ అంటారు. సో, అది కాకుండా ఇంకా మనకేమన్నా యూఎస్‌బీ అన్నీ ఉన్నాయి కదా! సో, ఇలా చాలా టైప్స్ ఆఫ్ స్టోరేజ్ సిస్టమ్స్ ఉన్నాయి. ఇయన్నిటిని ఏమంటారంటే సెకండరీ మెమరీ ఆర్ ఆక్సిలరీ మెమరీ ఆర్ ఎక్స్టర్నల్ మెమరీ. సో, దీంట్లో కొన్ని టైప్స్ ఆఫ్ ఉన్నాయన్నమాట. బేస్డ్ అపాన్ ద టెక్నాలజీ దే ఆర్ యూజింగ్. దే ఆర్ డివైడెడ్ ఇంటూ సమ్ టైప్స్. సో, అవి వన్ బై వన్ చూద్దాం. సో, the main object of the storage system is to permanently store the data. సో, మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి స్టోరేజ్ సిస్టమ్ ఆర్ సెకండరీ మెమరీలో? పర్మనెంట్‌లీ స్టోర్ డేటా. ఏదన్నా డేటాని పర్మనెంట్‌గా స్టోర్ చేయడానికి ఈ సెకండరీ మెమరీ ఆర్ స్టోరేజ్ సిస్టమ్ వాడతాం. సో, ప్రైమరీ మెమరీలో మనం పర్మనెంట్‌గా చేయొచ్చా? చేయలేం. ప్రైమరీ మెమరీ అంటే ఏంటి? ర్యాము, రోము. రోమ్‌లో కొంచెం పర్మనెంట్‌గా చేయొచ్చు. కానీ దాంట్లో చాలా తక్కువ మెమరీ మాత్రమే స్టోర్ చేయగలం. సో, ర్యామ్‌లో పర్మనెంట్‌గా స్టోర్ చేయలేం. ఏదైనా సరే ర్యాము టెంపరరీయే. పర్టిక్యులర్ మన సిస్టమ్ యూజ్ చేస్తున్నంత సేపు మాత్రమే దాంట్లో మెమరీ ఉంటుంది. సో, ఫర్ ఎ లాంగర్ పీరియడ్ ఆఫ్ టైమ్ మనకి కావాలి అనుకుంటే గనక, మనకి ఈ మెమరీకెళ్ళిపోతాం. సెకండరీ మెమరీకెళ్ళిపోతాం. సో, ఆ డేటా ఏదైనా అవ్వచ్చు. ఒక ఇమేజెస్ డేటా అవ్వచ్చు, వీడియో డేటా అవ్వచ్చు, టెక్స్ట్ డేటా అవ్వచ్చు. ఏదన్నా డేటాని చాలా ఫ్యూచర్ యూసేజ్ కోసం, లేకపోతే మన దగ్గర ఎక్కడైనా దాసుకోవాలి అనుకుంటే గనక యూజ్ చేసేదాన్నే సెకండరీ స్టోరేజ్ సిస్టమ్ అంటాం. సో, ద సెకండరీ స్టోరేజ్ సిస్టమ్స్ ప్రొవైడ్ ద ఫెసిలిటీ టు యూజ్ ద డేటా ఎట్ ఎనీ టైమ్. సో, దీంట్లో ఒకసారి సేవ్ చేసిన తర్వాత మనం ఎప్పుడైనా యూజ్ చేసుకోవచ్చు. సో, స్టోరేజ్ డివైసెస్ అనేయి ఆహ్, బేస్డ్ అపాన్ ద టెక్నాలజీ దే యూజ్డ్, దే ఆర్ సబ్‌డివైడెడ్ ఇంటూ డిఫరెంట్ టైప్స్. ఒకటేంటంటే మ్యాగ్నెటిక్ టైపు. సో, మళ్ళీ మ్యాగ్నెటిక్‌లోనే టేప్స్, డిస్క్స్ ఉన్నాయి. సో, నెక్స్ట్ సాలిడ్ స్టేట్. సాలిడ్ స్టేట్ అంటే ఆహ్, ఎస్ఎస్‌డీస్ అయన్నీ అంటాను కదా! సో, అయ్యి సాలిడ్ స్టేట్‌కొస్తాయి. సో, నెక్స్ట్ ఆప్టికల్. సీడీస్, డీవీడీస్ ఉంటాయి కదా! బ్లూరే, ఇయన్నీ ఆప్టికల్‌లోకొస్తాయి. మ్యాగ్నెటో ఆప్టికల్ ఏంటంటే ఈ 2 మ్యాగ్నెటిక్, మ్యాగ్నెటిక్ టెక్నాలజీ, ఆప్టికల్ టెక్నాలజీ వాడిని మ్యాగ్నెటో ఆప్టికల్ అంటారు. సో, దీనికి ఎస్ఎస్‌డీ కూడా వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్ అనమాట. హ్మ్. సో, టేప్స్ అండ్ డిస్క్స్ అంటే ఏంటంటే హార్డ్ డిస్క్స్. మ్యాగ్నెటిక్‌లో హార్డ్ డిస్క్ హెచ్‌డీడీస్ ఉంటాయి కదా! అదంతా మ్యాగ్నెటిక్ టెక్నాలజీ వాడతారు. సో, టేప్స్ అంటే ఆడియో టేప్స్ ఉంటాయి కదా! సో, ఇదివరకు ఎప్పుడో క్యాసెట్స్ ఉండేయి. మీకు చిన్నప్పుడు మీ ఫేవరెట్ హీరో క్యాసెట్స్ ఎలా రిలీజ్ అయ్యేయి? ఒక ఆడియో క్యాసెట్‌లుండేయి. ఇప్పుడంటే మీరు సీడీలు కొనుక్కుంటున్నారు గానీ, మేము 10థ్, ఇంటర్‌లో ఉన్నప్పుడు క్యాసెట్స్‌లోనే వినేవాళ్ళం. సాంగ్స్ వినాలన్నా, ఏం వినాలన్నా. సో, మీరు మీ చిన్నప్పుడు మీకు నాకు అరౌండ్ 9 ఇయర్స్ ఎంతో గ్యాప్ ఉంటుంది. సో, ఆ టైంలో మీరు మీరు చూసే ఉంటారియి. సో, వన్ బై వన్ చూద్దాం. సో, ఫస్ట్ మ్యాగ్నెటిక్ స్టోరేజ్ సిస్టమ్స్ ఏంటో చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్. సో, మ్యాగ్నెటిక్ స్టోరేజ్ సిస్టమ్స్ క్యాన్ బి డిఫైన్డ్ యాస్ ద స్టోరేజ్ సిస్టమ్స్ దట్ స్టోర్ ద డేటా ఆన్ ఎ మ్యాగ్నెటైజ్డ్ మీడియం. ఇదొక్కటే మెయిన్.
మ్యాగ్నటైజ్డ్ మీడియం యూజ్ చేసుకుని డేటాని స్టోర్ చేస్తుంది, డేటాని రీడ్ చేస్తుంది, డేటాని రైట్ చేస్తుంది. అర్థమైందా? మ్యాగ్నెటిక్ స్టోరేజ్ సిస్టంలో విత్ ద హెల్ప్ ఆఫ్ మ్యాగ్నటైజ్డ్ మీడియం దే ఆర్ గోయింగ్ టు రైట్, రీడ్, స్టోర్. అంటే స్టోర్ని రైట్ రీడ్ చేసుకుని స్టోర్ చేస్తుంది అనుకోండి, విత్ ద హెల్ప్ ఆఫ్ మ్యాగ్నటైజ్డ్ పార్టికల్స్. సో మ్యాగ్నెటిక్ టేప్స్, మ్యాగ్నెటిక్ డిస్క్స్, హార్డ్ డిస్క్స్, ఫ్లాపీ డిస్క్స్ ఇవన్నీ ఎగ్జాంపుల్స్ అనమాట మ్యాగ్నెటిక్ స్టోరేజ్ సిస్టమ్స్కి. మ్యాగ్నెటిక్ టైప్స్, డిస్క్స్, హార్డ్ డిస్క్స్, ఫ్లాపీ డిస్క్స్ ఇవన్నీ వేటికి ఎగ్జాంపుల్స్? మ్యాగ్నెటిక్ స్టోరేజ్ సిస్టమ్స్. సో క్వశ్చన్ అడిగితే కనుక మ్యాగ్నెటిక్ స్టోరేజ్ సిస్టమ్స్కి మ్యాగ్నెటిక్ టేప్స్, మ్యాగ్నెటిక్ డిస్క్స్ వీటి గురించి రాసి ఎగ్జాంపుల్స్ రాసి దాంట్లో మనం 1 by 1 దేనికి యూస్ చేస్తారు, దాని అడ్వాంటేజ్, డిసడ్వాంటేజ్ రాయాలి. సో దీస్ ఆర్ నాన్ వాలటైల్. మనకి మ్యాక్సిమం సెకండరీ మెమరీ అంతా కూడా, సెకండరీ మెమరీ ఆర్ స్టోరేజ్ సిస్టమ్స్ అంతా కూడా నాన్ వాలటైలే. అంటే నాన్ వాలటైల్ అంటే మనకి పవర్ పోయినా సరే దాంట్లో డేటాకి పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. సో ది స్టోరేజ్ సిస్టమ్స్ ఆర్ నాన్ వాలటైల్ అండ్ ప్రొవైడ్ ద ఫెసిలిటీ టు స్టోర్ ఎనీ టైప్ ఆఫ్ డేటా. ఏ టైప్ ఆఫ్ డేటానైనా స్టోర్ చేయగలరు. టెక్స్ట్ డేటా అవ్వచ్చు, ఆడియో డేటా అవ్వచ్చు, వీడియో డేటా అవ్వచ్చు, ఇమేజ్ డేటా అవ్వచ్చు. సో మీకు చిన్న క్యాసెట్స్, మీకు మ్యారేజ్ ఉన్నాయనుకోండి, మీ మీ ఫాదర్ మదర్ వాళ్ళ మ్యారేజ్లు కూడా ఎలా ఉండే అంటే ఒక క్యాసెట్స్లోనే స్టోర్ అయ్యాయి. ఇప్పుడంటే మనకి పెన్ డ్రైవ్స్ వాటిలో స్టోర్ చేస్తున్నారు, కానీ అప్పుడులో ఒక పెద్ద పెద్ద క్యాసెట్స్ ఉండే, ఆ క్యాసెట్స్లోనే ఆ వీడియోస్ అవి స్టోర్ అయ్యాయి. సో ఇన్ కేస్ ఆఫ్ మ్యాగ్నెటిక్ స్టోరేజ్ సిస్టమ్స్, డేటా కెన్ బి యాక్సెస్డ్ ర్యాండమ్లీ యాజ్ వెల్ యాజ్ సీక్వెన్షియల్లీ. సో మ్యాగ్నెటిక్ స్టోరేజ్ సిస్టమ్స్లో 2 టైప్ కింద డేటాను యాక్సెస్ చేసుకోవచ్చు. సీక్వెన్షియల్లీ అంటే ఏంటి? 1 by 1. ఇప్పుడు మీరు సాంగ్స్ వింటున్నారు అనుకోండి, 6th సాంగ్ వినాలనుకోండి, ఫస్ట్ సాంగ్ ఫాస్ట్ ఫార్వర్డ్ అవుతుంది. ఫాస్ట్ ఫార్వర్డ్ ఇలా 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 6th సాంగ్కి అప్పుడు ప్లే అవుతుంది. సో డైరెక్ట్ మనం 6th సాంగ్ అని కొట్టిన వెంటనే ర్యాండమ్గా 6th సాంగ్ ప్లే అయిపోదు. 6th సాంగ్ ప్లే అవ్వాలి అంటే కనుక క్యాసెట్ ఉంటుంది కదా, క్యాసెట్లో ఫాస్ట్గా మూవ్ అయిపోయి 6th సాంగ్ దగ్గరికి వెళ్తుంది, అంటే సీక్వెన్షియల్గా వెళ్తుంది. సో ర్యాండమ్ అంటే ఏంటి? డైరెక్ట్. ఇప్పుడు మనం ఫోన్లో ఏ ర్యాండమ్గా మెమరీ, ఇప్పుడు ఎక్కడో ఉన్నదాన్ని కూడా నేను సాంగ్ ప్లే చేస్తున్నాను అనుకోండి, వెంటనే ప్లే అయిపోతుంది. అదే క్యాసెట్లో ఉన్న సాంగ్ని 6th సాంగ్ ప్లే చేయాలనుకోండి, ఫస్ట్ సాంగ్ ప్లే అవ్వాలంటే వెంటనే అయిపోతుంది. ఫస్ట్ అయిపోయిన వెంటనే సెకండ్. అలా కాదు, నాకు 1 2 3 4 5 సాంగ్స్ ప్లే అవ్వకూడదు, 6th సాంగ్ ప్లే అవ్వాలి అనుకున్నప్పుడు అది ఫార్వర్డ్ చేసి అప్పుడు అవుతుంది. సో దాన్ని ఏమంటారంటే సీక్వెన్షియల్గా వెళ్తుంది అనమాట. So magnetic tapes are plastic tapes with magnetic coating that are used for storing the data. సో మ్యాగ్నెటిక్ టేప్స్ అంటే మీకు వెంటనే గుర్తు రావాల్సింది ఏంటంటే క్యాసెట్స్. టేప్స్ అంటారు, ఇదిగో ఇవి చిన్నప్పుడు యూజ్ చేసిన టేప్స్ ఉన్నాయి కదా, ఒక మ్యాగ్నెటిక్ మెటీరియల్ ఉంటుంది, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టేప్స్ ఇవి. సో ఇక్కడ లోపల ఒక రీల్ టైప్ ఉంటుంది, ఆ రీల్ని యూజ్ చేసుకుని విత్ మ్యాగ్నెటిక్ కోటింగ్ ఉంటుంది. సో వాటిని యూజ్ చేసుకుని స్టోరింగ్ ద డేటా, టెక్స్ట్ డేటా అవ్వచ్చు, ఆడియో డేటా అవ్వచ్చు, వీడియో డేటా అవ్వచ్చు, అన్నిటిని స్టోర్ చేసుకుంటుంది. సో దే ఆర్ సిమిలర్ టు నార్మల్ రికార్డింగ్ టేప్స్. ఇదివరకు రికార్డింగ్ కూడా అలాగే చేసేవారు. మీరు ఒక సాంగ్ పాడాలనుకున్నా, మీ వాయిస్ ఏమైనా రికార్డ్ చేసుకోవాలనుకున్నా, ఒక చిన్న రికార్డర్ ఉండేది, దాంట్లో ఒక ఆడియో క్యాసెట్ పెట్టి మీరు రికార్డ్ చేసుకోవచ్చు. సో వీడియో కూడా అలాగే రికార్డ్ అవుతాయి. సో ఈ మ్యాగ్నెటిక్ టేప్స్లో మ్యాగ్నెటిక్ టేప్స్ ఎప్పుడు కూడా సీక్వెన్షియల్. ఎందుకంటే ఆ టేప్ ఉంటుంది కదా, టేపు 1 by 1 అలా స్టోర్ అవుతూ ఉంటుంది. సో అందుకే సీక్వెన్షియల్ యాక్సెస్ మెథడ్. సో మీరు ర్యాండమ్గా యాక్సెస్ చేసుకోలేం. దీంట్లో సేవ్ చేసుకున్నది మనకి ఫాస్ట్ ఫార్వర్డ్, అంటే ఫాస్ట్గా మూవ్ అయ్యి అప్పుడు మనకి డేటా అనేది యాక్సెస్ చేయగలం. సో అదేంటంటే 1/2 ఇంచ్ 4 ఇంచ్ సైజెస్ ఉంటాయి మనకి. లోపల టేప్ ఉంటుంది కదా, టేప్ చిన్న చిన్న బాగా 1/2 ఇంచ్ 1/4 ఇంచ్ సైజుల్లో ఉంటాయి. సో దాని విడ్త్ ఎంత ఉండొచ్చు అంటే కనుక 600 to 3000 feet. మీరు ఎప్పుడైనా చిన్నప్పుడు ఆడుకున్నారా ఆడియో క్యాసెట్లు? దాంట్లో రీల్ తీసేసేవారు కదా, చాలా మంది రీల్ తీసేసి దాంతో ఆడుకున్నారు కదా. సో అది ఇంత సైజ్ ఉంటుంది, 600 to 3000 feet. అండ్ ఈజ్ wound on a spool in the form of cartridge or a reel. ఒక రీల్ టైపు పెట్టేసి ఉంటుంది. సో ద మ్యాగ్నటైజ్డ్ పోర్షన్ రిఫర్స్ టు ద బైనరీ డిజిట్ 1. సో ఆ పోర్షన్, లోపల పోర్షన్ ఉంటుంది కదా, ఏదైతే మ్యాగ్నటైజ్డ్ పోర్షన్ ఉందో దాన్ని 1 కింద తీసుకుంటుంది, మ్యాగ్నటైజ్డ్ ఏం పోర్షన్ లేకపోతే కనుక 0 కింద తీసుకుంటుంది. మనకు ఆల్రెడీ తెలుసు
సో ఏ డేటా అయినా సరే మీరు పెన్ డ్రైవ్ కానీ మీరు హార్డ్ డిస్క్ కానీ దేంట్లో పెట్టినా సరే 1s and 0s ఫార్మేట్లోనే సేవ్ అవుతుంది. బైనరీ ఫార్మేట్లోనే సేవ్ అవుతుంది. మీరు పాట పాడినా, మీరు ఇమేజ్ సేవ్ చేసిన, మీరు టెక్స్ట్ పెట్టినా ఏదైనా సరే ఈ ఫార్మేట్లోనే సేవ్ అవుతుంది 1s and 0s కిందే. సో ఆ 1s and 0స్ని ఎలా రిసీవ్ చేసుకుంటుందంటే మ్యాగ్నటైజ్డ్ పోర్షన్ ఉందనుకోండి, దాన్ని 1 కింద రీడ్ చేసుకుంటుంది. ఒకవేళ ఏమీ లేకపోతే కనుక దాన్ని 0ని రీడ్ చేసుకుంటుంది. మనం ఆల్రెడీ చూసాం కదా బైనరీ కన్వర్షన్ 1011 అనుకోండి, ఇది ఒక నెంబర్తో సమానం. ఎంత 1011 అంటే 1 2 1 2 3 4 1 2 3 3 + 4 సమ్ అరౌండ్ 12 13 ఉంటుంది. ఇది 1 3 11 అనుకుంటా. సో 11 అలాగే బైనరీ డిజిట్స్ని అలా కన్వర్షన్ మీకు ఎంత తెలిసిందే కదా. సో ఏని ఒకలాగా బిని ఒకలాగా అలా ట్రీట్ చేస్తుంది. ఇదిగోండి మ్యాగ్నెటిక్ టేప్స్ అంటే ఇలా ఉంటాయి. సో కమింగ్ టు నెక్స్ట్ వన్ ఏంటంటే మేజర్ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజ్. దీంట్లో అడ్వాంటేజ్ ఏంటి, లో కాస్ట్, స్టోరేజ్ కెపాసిటీ ఎక్కువ ఉంటుంది, ఈజీలీ ట్రాన్స్పోర్టబుల్, మీరు ఎక్కడ కావాలంటే అక్కడ పట్టుకెళ్ళిపోవచ్చు. సో ఒక క్యాసెట్ని మీరు ఎక్కడ కావాలంటే అక్కడ పట్టుకెళ్ళిపోవచ్చు. హ్యాండిల్ చేయడం, స్టోర్ చేయడం చాలా ఈజీ దీంట్లో. డిసడ్వాంటేజ్ ఏంటంటే లో డేటా ట్రాన్స్మిషన్. సీక్వెన్షియల్ యాక్సెస్ వల్ల చెప్పాను కదా, సీక్వెన్షియల్ అంటే ఏంటి, సీక్వెన్స్లో ఉంటుంది 1 2 3 4 5 6. మీరు 6 సాంగ్స్ ఉన్నాయనుకోండి, సీక్వెన్స్ ఆర్డర్లో ఈ ఆర్డర్లో సేవ్ అవుతాయి. మీకు ఇదివరకు మ్యాగ్నెటిక్ టేప్స్లో 6th సాంగ్ ప్లే అవ్వాలనుకోండి, మీరు ఫార్వర్డ్ పెట్టాలి, లేకపోతే కనుక లోపల రీల్ని తిప్పాల్సి వచ్చేది. సో తిప్పి 6th సాంగ్ ఎప్పుడు వచ్చిందో అప్పుడు ప్లే అయ్యేది. మీరు అదే ఇప్పుడు టెక్నాలజీ ప్రకారం నెక్స్ట్ వచ్చిన సాంగ్ వెంటనే ప్లే అయిపోతుంది. సో అదేంటంటే ర్యాండమ్ యాక్సెస్. సో సీక్వెన్షియల్ యాక్సెస్ వల్ల డేటా ట్రాన్స్మిషన్ అనేది కొంచెం లోగా ఉంటుంది. ఇట్ ఈస్ నాట్ సూటబుల్ ఫర్ ర్యాండమ్ యాక్సెస్. ర్యాండమ్గా యాక్సెస్ చేసుకోవాలి టేప్స్ వల్ల. సో ఏంటంటే ఒక ఎన్విరాన్మెంట్ ఏమన్నా రీల్ ఉందనుకోండి, రీల్కి మనం పైన ఏమన్నా ఎన్విరాన్మెంట్ పెట్టేవాళ్ళం కదా, ఆ రీల్ ఏమీ పోకుండా. సో దాన్ని ఏమంటారంటే ఒక ప్రొటెక్టెడ్ ఎన్విరాన్మెంట్ని పెడతాం స్టోరేజ్కి. సో కమింగ్ టు నెక్స్ట్ ఏంటంటే టేప్స్ చూసాం, ఇప్పుడు మ్యాగ్నెటిక్ డిస్క్స్. సో మ్యాగ్నెటిక్ డిస్క్స్ ఈజ్ ఏ ఫ్లాట్ డిస్క్ దట్ ఈస్ కవర్డ్ విత్ మ్యాగ్నెటిక్ కోటింగ్ ఫర్ హోల్డింగ్ ఇన్ఫర్మేషన్. సో ఇది ఏంటంటే ఒక డిస్క్ లా ఉంటుంది, మనకి సీడీ లాగే ఉంటుంది, అది మ్యాగ్నెటిక్ డిస్క్. సో అలాగా సీడీ లాగా ఉంటుంది, దట్ ఈస్ కవర్డ్ విత్ మ్యాగ్నెటిక్ కోటింగ్. మ్యాగ్నెటిక్ అనే కోటింగ్ అదే కొంచెం ఆ పార్టికల్స్ తోటి హోల్డ్ చేసి ఉంటుంది. దేన్ని ఇన్ఫర్మేషన్ ఏమైనా హోల్డ్ చేయాలనుకుంటే కనుక ఆ మ్యాగ్నెటిక్ కోటింగ్ హెల్ప్ తోటి తీసుకుంటుంది. సో ఇట్ ఈస్ ఎ టైప్ ఆఫ్ సెకండరీ మెమరీ డివైస్ దట్ ఈస్ యూజ్డ్ టు స్టోర్ డిఫరెంట్ ప్రోగ్రామ్స్ అండ్ ఫైల్స్. సో మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రోగ్రామ్స్, ఫైల్స్, ఆడియో, వీడియో అన్నీ సేవ్ చేసుకోవచ్చు దీంట్లో. సో ఇట్ ఈస్ యూజ్డ్ టు స్టోర్ డిజిటల్ ఇన్ఫర్మేషన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ స్మాల్ అండ్ మ్యాగ్నటైజ్డ్ నీడిల్స్. సో ఒక నీడిల్ అనేది ఉంటుంది, ఆ నీడిల్ దీని మీద రాస్తూ ఉంటుంది మనకి ఆ సీడీ మీద. సో అప్పుడు ఆ డేటా అనేది దాని మీద రీడ్ చేసుకోవచ్చు, లేకపోతే రైట్ చేసుకోవచ్చు. టూ పాపులర్ ఏంటంటే హార్డ్ డిస్క్స్, ఫ్లాపీ డిస్క్స్. హార్డ్ డిస్క్స్ అంటే తెలుసు కదా, ఇప్పుడు లేటెస్ట్ యూస్ చేసే అన్ని హార్డ్ డిస్క్స్. మన సిస్టంలో, మన ల్యాప్టాప్లో అన్నింటిలో కూడా హార్డ్ డిస్క్స్ ఎక్కువ ఉంటాయి. సో ఫ్లాపీ డిస్క్స్ అంటే ఇదివరకు ప్రీవియస్గా వాడేవారు, ఎప్పుడో చిన్నప్పుడు. ఇప్పుడు పెన్ డ్రైవ్స్ ఎలా వాడుతున్నారో అప్పుడు ఫ్లాపీ డిస్క్స్ వాడేవారు. సో ఇది ఏంటంటే చిన్న ఫ్లాపీ డ్రైవ్ ఉంటుంది. ఇప్పుడు అసలు ఎవరికి ఎక్కడ ఫ్లాపీ డ్రైవ్స్ ఉండట్లా. ఇదివరకు మీరు ఓల్డ్ మోడల్ సిస్టమ్ తీసుకుంటే కంపల్సరీ ఫ్లాపీ డ్రైవ్ ఉండేది. సో ఆ ఫ్లాపీ డ్రైవ్ లోపల ఫ్లాపీ డిస్క్స్ అని పెట్టుకునేవారు. సో ఇప్పుడు అసలు ఎవరు యూజ్ చేయట్లేదు, ఓల్డ్ టెక్నాలజీ ఇది. సో పెన్ డ్రైవ్స్, ఇదివరకు పెన్ డ్రైవ్స్ ఉండేవి కాదు కదా, అప్పుడు ఫ్లాపీ డిస్క్స్ అని వాడేవారు. సో హార్డ్ డిస్క్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ఫిక్స్డ్ డిస్క్. A fixed disk that can hold a large volume of data and is used with large computers. సో అది మనకు తెలిసిందే, హార్డ్ డిస్క్ అంటే ఎక్కువ చూస్తూనే ఉంటాం. ఇట్ కెన్ హోల్డ్ ఏ లార్జ్ వాల్యూమ్ ఆఫ్ డేటా అండ్ ఈజ్ యూజ్డ్ విత్ లార్జ్ కంప్యూటర్స్. పెద్ద పెద్ద కంప్యూటర్స్ తోటి హార్డ్ డిస్క్ అనేది యూజ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఫ్లాపీ డిస్క్ అనేది రిమూవబుల్ డిస్క్. హార్డ్ డిస్క్ని ఫిక్స్డ్ డిస్క్ లోపల ఫిక్స్డ్గా ఉంటుంది. హార్డ్ డిస్క్ ఫిక్స్డ్ డిస్క్. మనకి ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్స్ కూడా ఉంటాయి, ఇప్పుడు లేటెస్ట్గా వచ్చేసింది కదా. ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్ అంటే ఒక 1 TB 2 TB కొనుక్కొని మన సిస్టమ్కి ఒక USB తోటి కనెక్ట్ చేసుకోవచ్చు. ఈ హార్డ్ డిస్క్ ఏంటంటే ఇంటర్నల్ హార్డ్ డిస్క్స్. సో ఫ్లాపీ డిస్క్ అనేది రిమూవబుల్ డిస్క్, ఒక పెన్ డ్రైవ్ టైప్, లెస్ స్టోరేజ్ కెపాసిటీ ఉంటుంది అనమాట చాలా. ఇట్ ఈస్ కామన్లీ యూజ్డ్ విత్ పర్సనల్ కంప్యూటర్స్. ఇదివరకు యూజ్ చేసేవారు. ఇప్పుడు మీరు ఎప్పుడైనా పాత డెస్క్టాప్లు, CPUs అవి ఉంటే కనుక దాంట్లో చూడండి,
ఫ్లాపీ డ్రైవ్ ఉంటుంది. ఇదిగోండి. మన లోపల హార్డ్ డిస్క్ లోపల డేటా అనేది ఎలా రీడ్ అవుతుందంటే, ఒక హార్డ్ డిస్క్ లోపల ఇన్ని సీడీస్ అని ఉంటాయి. హార్డ్ డిస్క్ లోపల చాలా సీడీస్ ఉంటాయి మనకి చేస్తున్న స్టోరేజ్ బట్టి. సో ఏంటంటే ఇది ఉంది కదా నీడిల్. సో ఈ నీడిల్ అది మూవ్ అవుతూ ఉంటుంది. ఇది మూవ్ అవ్వదు. ఇది మూవ్ అవుతూ ఉంటుంది. ఇది రీడర్ రైట్ ఆపరేషన్ ఇది చేస్తుంది. సో స్పిండిల్ ఉంటుంది కదా, స్పిండిల్ అనేది అలా మూవ్ అవుతూ ఉంటుంది. వీటిని ఏమంటారంటే ప్లాటర్స్ అంటారు. ప్లాటర్స్ ఆర్ ప్లాటర్స్ అంటారు. సో వీటి మీద డేటాని రైట్ చేయడానికి, రీడ్ చేయడానికి ఏంటంటే ఇదిగో ఈ హెడ్ ఉంది కదా, హెడ్ పార్ట్. సో అది విత్ ద హెల్ప్ ఆఫ్ దాన్ని యూజ్ చేసుకుని దాన్ని మనకి ఏమవుతుందంటే డేటాని రీడ్ చేస్తుంది, రైట్ చేస్తుంది. ఇదిగోండి దానికి ఇదేమో ఫ్లాపీ డిస్క్స్, ఇదేమో ఫ్లాపీ డిస్క్స్. ఇలా ఉంటాయి ఫ్లాపీ డిస్క్ సైజ్. ఒక్కొక్క డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సైజెస్ ఉంటాయి. సో ఇదేమో మనకు తెలిసిందే కదా, ఇదే హార్డ్ డ్రైవ్. హార్డ్ డిస్క్ ఆర్ హార్డ్ డ్రైవ్. హార్డ్ డ్రైవ్ అంటే లోపల పెట్టుకునే డ్రైవ్, హార్డ్ డిస్క్, ఫ్లాపీ డిస్క్. సో ఇదిగోండి హార్డ్ డిస్క్ చెప్పాను కదా, ఇలా సీడీస్ ఉంటాయి. మీకు ఎప్పుడైనా లోపల హార్డ్ డ్రైవ్ చూస్తే కనుక హెచ్డిడి హార్డ్ డిస్క్ డ్రైవ్ చూస్తే కనుక ఇలా చాలా సీడీస్ ఉంటాయి. సో ఈ స్పిండిల్ ఇది ఏం చేస్తుందంటే ఇక్కడ ఇది ఉంది కదా, ఇదేం మూవ్ అవ్వదు. ఈ సీడీ లోపల ఇలా మూవ్ అవుతూ ఉంటుంది. ఇది డేటాని రాసుకుంటూ వెళ్తుంది. ఇక్కడ ఫస్ట్, నెక్స్ట్ పైన అలా అలా రాసుకుంటూ వెళ్తుంది. అప్పుడు ఇది విత్ ద హెల్ప్ ఆఫ్ దీంతో మనం ఏం చేయొచ్చు అంటే డేటాని రీడ్ చేయొచ్చు, రైట్ చేయొచ్చు. సో మ్యాగ్నెటిక్ డిస్క్స్ అడ్వాంటేజ్, డిసడ్వాంటేజ్ చూడండి. సో హై స్టోరేజ్ కెపాసిటీ అడ్వాంటేజ్, డైరెక్ట్ యాక్సెస్ టు డేటా, ర్యాండమ్గా యాక్సెస్ చేసుకోవచ్చు దీంట్లో డేటాని. సో ఈజీలీ మూవబుల్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్. సో ఈజీగా మూవ్ చేసుకోవచ్చు. డిసడ్వాంటేజ్ ఏంటంటే మ్యాగ్నెటిక్ టేప్స్తో పోల్చుకుంటే కనుక కొంచెం కాస్ట్ ఎక్కువ. నెక్స్ట్ ఏంటంటే దాంట్లో డేటాని కొంచెం అంత సెన్సిటివ్ డేటాని స్టోర్ చేసేయగలరు. అంటే డేటాకి దానికి మనకి ఏమి ఉండదు కదా, డేటాని ఈజీగా ఇప్పుడంటే పాస్వర్డ్సే పెట్టుకుంటున్నాం కానీ, లేకపోతే కనుక డేటాని మనకి కరప్షన్, డేటా థెఫ్ట్ అంటే ఏంటంటే డేటాని ఎవరైనా సరే మనకు యాక్సెస్ ఉందనుకోండి, హార్డ్ డిస్క్ యాక్సెస్, వెంటనే దాన్ని స్టీల్ చేసేయచ్చు. సో సీక్వెన్షియల్గా మనం ఎప్పుడైనా కొన్ని ప్రాసెస్లు అంటే సీక్వెన్షియల్గా చేయాలనుకుంటున్నాం. సో అప్పుడు ఇది అంత సూటబుల్ కాదు. ఇది ఓన్లీ ర్యాండమ్ యాక్సెస్లోనే మ్యాగ్నెటిక్ డిస్క్స్ అని. సో అర్థమైందా? మనం ఇప్పుడు ఏం చూసామంటే మ్యాగ్నెటిక్ స్టోరేజ్ సిస్టమ్స్ చూసాం. మ్యాగ్నెటిక్ స్టోరేజ్లో 2 టైప్స్ చూసాం. ఒకటి మ్యాగ్నెటిక్ టేప్స్, ఇంకొకటి మ్యాగ్నెటిక్ డిస్క్స్. మ్యాగ్నెటిక్ టేప్స్ అంటే ఇదివరకు ఎప్పుడో ప్రీవియస్ మన ఓల్డర్ జనరేషన్లో క్యాసెట్స్ విత్ ద హెల్ప్ ఆఫ్ రీల్స్ అవి ఉంటాయి కదా, వాటితోటి మ్యాగ్నెటిక్ టేప్స్ అనేవి యూజ్ చేసుకుని స్టోరేజ్ చేసేవారు. ఇప్పుడు లేటెస్ట్గా ఏంటంటే మ్యాగ్నెటిక్ డిస్క్స్ వచ్చేసినాయి. సో ఆ మ్యాగ్నెటిక్ డిస్క్సే హెచ్డిడి. సో మ్యాగ్నెటిక్ డిస్క్స్లో ఇదివరకు ఫ్లాపీ డిస్క్స్ కూడా ఉండేవి, కానీ ఇప్పుడు లేటెస్ట్ ఏంటంటే హెచ్డిడి. సో అర్థమైందా?